బ్రేకింగ్ న్యూస్ నిన్న వరుస అగ్ని ప్రమాదాలతో హైదరాబాద్ హడలెత్తిపోయింది. ఉదయం చార్మినార్ దగ్గర గుల్జర్ హౌస్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు, మధ్యాహ్నం మైలర్దేవపల్లిలో 3 అంతస్తుల భవనంలో మరో అగ్ని ప్రమాదం, సాయంత్రమే చర్లపల్లిలో పెట్రోల్ బంక్ లో ఫైర్ యాక్సిడెంట్. ఇలా ఆదివారం మొత్తం వరుస అగ్ని ప్రమాదాలతో హైదరాబాద్ ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి. నిన్న వరుసగా చూసుకుంటే హైదరాబాద్ లో 3 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. సో వీటిని అరికెట్టేందుకు ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా నూతనంగా చర్యలు తీసుకునుందా? అలాగే ప్రజలకు సంబంధించి ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉందా? డీటెయిల్స్ అంటే అఖిల, హైదరాబాద్లోనే నిన్న వేరువేరు 3 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైలర్దేవపల్లి, పాతబస్తీ, చెర్లపల్లి ఈ 3 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. సమ్మర్ వస్తే చాలు ఎప్పుడు ఎక్కడ అగ్ని ప్రమాదం జరుగుతుందో అనే భయానికి గురి అవుతున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి 2 ఘటనలు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగాయి. ఓల్డ్ సిటీలో 17 మంది మృతి చెందగా ఇక్కడ మైలర్దేవపల్లిలో 50 మంది, అంటే వాళ్ళు 3 ఫ్లోర్లలో నివాసం ఉంటున్నారు. మంటలు చెలరేగడంతో వెంటనే పైకి పరుగులు తీశారు. ఇక్కడ అదృష్టవశాత్తు మైలర్దేవపల్లిలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలము కొంతవరకు బిల్డింగ్ మాత్రం కాలిపోయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి బిల్డింగే అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేది కూడా లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిద్దాము. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే బిల్డింగ్ లో నివాసం ఉంటున్నారు. మొత్తం 6 ఫ్యామిలీస్ వరకు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో 3 ఫ్యామిలీస్ కూడా నివాసం ఉంటున్నారు. అయితే నిన్న ఉదయం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి అడుగుదాం. 2 ప్రాంతాల్లో అటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన జరిగినప్పటికీ మరొక ప్రాంతంలో చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, అందులో ఏదైతే పెట్రోల్కి సంబంధించినటువంటి ట్యాంకర్ బ్యాటరీ పేలి అక్కడ కూడా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మైలర్దేవపల్లిలో నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్తో ఇక్కడ ఉన్నటువంటి మెయిన్స్ అవన్నీ కూడా కాలిపోయినటువంటి విజువల్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మరోవైపు మొత్తం దట్టమైన పొగ అలుముకోవడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్లో బయటికి సెక్యూరిటీ వాళ్ళంతా కూడా పరుగులు తీశారు. ప్రస్తుతానికి బిల్డింగ్ కి సంబంధించినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అయితే నిన్న ఉదయం జరిగినప్పటికీ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు బయటికి పరుగులు తీశారు, కానీ పైన ఉన్నటువంటి వాళ్ళు మాత్రం బయటికి రాలేకపోయారు. ప్రస్తుతం ఇంటికి యజమాని ఉన్నారు, తనతో మాట్లాడదాము. అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? 6:45 అయింది మేడం. అది షార్ట్ సర్క్యూట్ అయింది మేడం. ఏం కాలేదు అక్కడ. వైర్ మన స్టోర్ రూమ్లోనే కలిగింది. అంటే ఇంకేం కాదు. ఎవరికి ఉంటారండి బిల్డింగ్? 50 మెంబర్స్ ఉన్నది. ప్రస్తుతానికైతే మాత్రము ఈ బిల్డింగ్లో 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో 3 కుటుంబాలు ఉంటాయని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ. సో ఏదైతే నిన్న మైలర్దేవపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో, అయితే సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది బిల్డింగ్ మొత్తంలో ఉన్నవారిని కూడా సురక్షితంగా బయటకు పంపింది. అయితే అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలంటే